అందరికీ నమస్తే అండి. ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో వైసీపీ ప్రభుత్వం పదే పదే తప్పుకు దొరుకుతుంది. వాళ్ళు చేసింది కరెక్టు, మేము అతన్ని సస్పెండ్ చేయడం కరెక్టు అని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప క్యాట్ ఒప్పుకోలేదు. తాజాగా హైకోర్టు కూడా ఒప్పుకోలేదు. ఎందుకు అసలు ఇటువంటి కక్ష సాధింపులు చేసి దొరికిపోయి నవ్వులు పాలవడం తప్ప ఇంకేమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఏబి వెంకటేశ్వరరావు గారు టీడీపీకి పనిచేసి ఉండొచ్చు కాక, ఏబి వెంకటేశ్వరరావు గారు వైసీపీకి వ్యతిరేకంగా ఉండొచ్చు కాక, కానీ ఆయన్ను మళ్ళీ పోస్టింగ్ ఇవ్వకుండా ఉండడానికి వైసీపీ ప్రభుత్వం పరువు పోగొట్టుకుంటుంది. పరువు పోగొట్టుకోవడమే కాదు, మరీ చీప్గా దిగజారిపోతుందన్నమాట. అంటే రూల్స్ని బ్రేక్ చేసేసి క్యాట్ ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా కోర్టు దగ్గర చివాట్లు తిని, ఇప్పుడు కోర్టు దగ్గర వ్యతిరేక తీర్పు వచ్చింది, క్యాటు వ్యతిరేక తీర్పు ఇచ్చింది. అంటే అతనికి ఎట్టి పరిస్థితుల్లో అతనికి పోస్టింగ్ ఇవ్వకూడదు, అతను రిటైర్ అయ్యే వరకు టైం వేస్ట్ చేస్తే చాలు అనేది ఒక ఇంటెన్షన్ కావచ్చు. అతను రేపు రిటైర్ అయిపోతాడు. జూన్ 4వ తేదీన మళ్ళీ వైసీపీ వస్తే అతనికి ఇంకా లేనట్టే పోస్టింగ్, అతను రిటైర్మెంట్ అంతే. జూన్ 4వ తేదీన టీడీపీ వస్తే అతను మళ్ళీ ఇమీడియట్గా జాబ్లోకి తీసుకుంటారు. అప్పుడు డీజీపీ ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లా. సో అతన్ని ఏం చేసింది, యాక్చువల్లీ క్యాట్ ఏం తీర్పిచ్చింది, అతని సస్పెన్షన్ చెల్లదు, అతనికి ఇమీడియట్గా పోస్టింగ్ ఇవ్వండి, అలాగే అతని సస్పెన్షన్లో ఉన్నంతకాలం కూడా అతనికి ఎంతెంత శాలరీ ఇవ్వాలో అదంతా కూడా చెల్లించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి క్యాట్ ఆదేశించింది. సో దాన్ని అమలు చేయకుండా ఉండడానికి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వండి, అతను అవినీతి చేశాడు, ఇంటెలిజెన్స్కి సంబంధించి పరికరాలు వచ్చిన దానిలో అవినీతి జరిగింది, అందుకని మేము అతన్ని సస్పెండ్ చేశాము. క్యాట్ ఏమో అతని సస్పెన్షన్ ఎత్తివేసింది, అతను పోస్టింగ్ ఇమ్మన్నది, కానీ మీరు క్యాట్ ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వండి, సస్పెన్షన్ కొనసాగేలా చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా క్యాట్ ఇచ్చిన తీర్పునే సమర్థించింది. క్యాట్ ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టు. అంటే అతనికి పోస్టింగ్ ఇవ్వమనే చెప్పినట్టు. సో ఇప్పుడు చచ్చినట్టు పోస్టింగ్ ఇవ్వాలి. అయితే ఏంటి వైసీపీకి ఉన్న బెనిఫిట్, కాలయాపన చేయాలనుకున్నారు కాబట్టి చేశారు. ఈరోజు హైకోర్టు వచ్చింది, ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ కాపీ వెళ్ళినప్పటికీ ఈరోజు సాయంత్రమో రేపో అవుద్ది, రేపటితో ఆయన రిటైర్ అయిపోతాడు. సో ఇంక నో ప్రాబ్లం. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా భావించిందో అతనికి ఇవ్వకూడదని అదే జరుగుద్ది. అయితే ఈ విషయంలో నైతికంగా, లీగల్గా, లాజికల్గా, అంటే ఎథికల్గా ఏ విధంగా చూసుకున్నా, ఎథికల్గా, లీగల్గా, లాజికల్గా ఏ విధంగా చూసుకున్నా జగన్ గారి మీద, జగన్ ప్రభుత్వం మీద ఏబి వెంకటేశ్వరరావు గారిదే పైచేయి. మరి ఆయనే పైచేయి సాధించినట్టు. ఆయనకు అనుకూలంగా క్యాట్ తీర్పిచ్చింది, ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చింది. సో ఆయన హాయిగా ఇంట్లో కూర్చొని ఇప్పుడు 4 ఏళ్ళు సస్పెన్షన్లో ఉన్నాడు కదా, ఇంట్లో కూర్చున్నాడు కదా, ఈ 4 ఏళ్ళ జీతం ప్రభుత్వం ఆయనకి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రేపు పొద్దున ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళైనా ఆయన జీతం ఆయన తెచ్చుకుంటాడు. సో దానివల్ల ప్రభుత్వానికి నష్టమైతే కావచ్చు. ప్రభుత్వానికి నష్టమా? అది నష్టం చేసింది ఎవరు? ఒక ఐపీఎస్ అధికారిని సస్పెన్షన్ పేరుతో పక్కన పెట్టి వేధించి కక్ష సాధింపులకు గురి చేసి కోర్టు తీర్పిచ్చినా, క్యాట్ తీర్పిచ్చినా అమలు చేయకుండా, పోస్టింగ్ ఇవ్వకుండా కావాలని తత్సారం చేసి ఇదంతా నడిపించింది ఎవరు? కేవలం వైసీపీ కాదా? సో చివరికి ఏం సాధించారు? కోర్టు కూడా వ్యతిరేక తీర్పిచ్చింది, క్యాట్ వ్యతిరేక తీర్పించింది. రేపు పొద్దున దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా వ్యతిరేక తీర్పే ఇస్తుంది. ఎందుకంటే అతను సస్పెండ్ చేయడానికి సరైన కారణాలు లేవు. ఒకే కారణంతో 2 సార్లు సస్పెండ్ చేయకూడదు. పోనీ అతను అవినీతి చేశాడంటే పూర్తిస్థాయి ఆధారాలు లేవు. పూర్తిస్థాయి ఆధారాలు లేకుండా సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ చెల్లదు అంటే మళ్ళీ సస్పెన్షన్ చేశారు. అంటే అడ్డగోలుగా దొరికిపోయారు. ఇది వైసీపీ వల్లే. ఒకసారి ఆలోచించండి. మేబీ ఏబి వెంకటేశ్వరరావు గారు కమ్మ అని ఆయన మీద మీకు వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు. సో ఒక కులం మీద వ్యతిరేకతతో ఒక ఐపీఎస్ అధికారిని ఇలా వేధించడం కరెక్ట్ కాదు. సో కులాలు, రాజకీయాలు ఇవన్నీ కూడా ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, శాశ్వతం కాదు. కానీ ఒక ఐపీఎస్ అధికారి చివరి దశలో ఉన్నప్పుడు, రిటైర్ అయ్యే దశలో ఇంత దారుణంగా వేధించడం, ఇంత దారుణంగా కక్ష సాధింపు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఇప్పుడున్న అధికారుల్లో ఎంతమంది ఏబి వెంకటేశ్వరరావు గారి లాగానే బలివ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న అధికారుల్లో చాలామంది సేమ్ ఏబి వెంకటేశ్వరరావు గారిని రేపు పొద్దున టీడీపీ ప్రభుత్వం కూడా చాలామందిని బలి తీసుకోవచ్చు, చాలామందికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఉండొచ్చు. వీళ్ళు నేర్పిన విద్య కదా అది. థ్యాంక్ యూ.